పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలో నెగిటివ్ కాకుండా పాజిటివ్గా తీసుకుంటే తెలుగుదేశానికి ఉపయోగం. ఆయన చెప్పిన దాంట్లో ఉన్నటువంటి ఏదైతే బొటనవేలు లేకపోతే అంత శక్తివంతుడైనటువంటి ఏకలవ్యుడు కూడా వల్ల కాలేదు, అది గుర్తుపెట్టుకోవాలి అన్నట్టు. ఎస్, ఇది బొటనవేలు తన పార్టీ అన్నది గుర్తు చేశారు. ఉట్టి బొటనవేలు ఏం చేయలేదు, బొటనవేలు లేని ఏకలవ్యుడు ఏం చేయలేడు, అత్యంత శక్తివంతుడు కూడా. ఇది ఇక్కడ కీ పాయింట్. మెయిన్ ఏంటి అంటే తెలుగుదేశం ఇక్కడ జగన్కి యూత్లో ఆదరణ ఎక్కువ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యూత్లో ఎక్కువ, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి. కానీ అదే సందర్భంలో ఇటు ఈయనకి వచ్చేటప్పటికి, పవన్కి వచ్చేటప్పటికి యూత్లో ఎక్కువ ఆదరణ. కాపు సామాజిక వర్గంతో పాటుగా వైశ్య బ్రాహ్మణ ఇట్లాంటి సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి యూత్కి కూడా, ఎస్సీ ఎస్టీ యూత్లో కూడా ఉంటుంది. కాకపోతే జగన్తో కంపేర్ చేస్తే ఎస్సీ ఎస్టీ మైనార్టీల దాంట్లో తక్కువ ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇద్దరు క్రౌడ్ పుల్లర్స్. తెలుగుదేశం పార్టీకి అది మైనస్ అయింది. లోకేష్ దాన్ని పూడ్చే ప్రయత్నం చేశాడు యోగాళం ద్వారా. కానీ ఇక్కడ పవన్కు ఉండే ఆదరణ పవన్కు ఉంటుంది, జగన్కు ఉండే ఆదరణ జగన్కు ఉంటుంది. యూత్ ఓట్లని మొన్నటి సందర్భంలో, అంతకుముందు జగన్కు వచ్చిన యూత్ ఓట్లు ఒక 6% ఓట్లు యూత్వే అప్పుడు పవన్కి వచ్చినాయి. పవన్కి వచ్చిన యూత్ ఓట్లతో పాటుగా జగన్ని వ్యతిరేకించే యూత్ ఓట్లను కూడా కూటమి వైపు కన్వర్ట్ చేయడానికి పవన్ ఉపయోగపడ్డాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఏ కాపు సామాజిక వర్గం ఓట్లు అయితే భారీగా దెబ్బతిన్నదో అవి తేగలిగాడు. రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కూడా యూత్ ఓట్లు బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ యాడ్ అయినాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే కష్టం. ఇది ముఖ్యం.